అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ప్రణయ్ హత్య కేసులో 8 మంది నిందితులకు కూడా అప్పుడు శిక్ష విధించింది. ఇందులో SC/ST నల్గొండ కోర్టు న్యాయస్థానంలో A6గా ఉన్నటువంటి మారుతిరావు సోదరుడు శ్రవణ్కి లైఫ్ విధించగా ఇటీవల బెయిల్పై కూడా విడుదల కావడం జరిగింది. మనతో మాట్లాడానికి మారుతిరావు సోదరుడు అమృత బాబాయ్ శ్రవణ్ మనతో ఉన్నారు. చెప్పండి, మీరు బెయిల్పై విడుదల కావడం జరిగింది కదా, హైకోర్టు ఆ బెయిల్ ఏ విధంగా మంజూరు చేసి? ఇప్పుడు కేసులో నేను 6వ ముద్దాయిగా ఉన్న నేను కోర్టులో అప్పీల్ చేసినప్పుడు జడ్జి గారు పరిశీలించి నా వయసు రీత్యా ఏజ్ ఎక్కువ ఉన్నది, కేసులో నా ఇన్వాల్వ్మెంట్ ఎంత ఉందనేది పరిశీలించి నాకు బెయిల్ ఇవ్వడం జరిగింది. తర్వాత కోర్టులో మళ్ళీ తర్వాత ఫైనల్ హియరింగ్ ఎప్పుడు మళ్ళీ ఎట్లా జరిగితే మళ్ళీ దానికి కోర్టు నిర్ణయానికి కట్టుబడి ఉండాలి. అప్పటి వరకు నాకు బెయిల్ మీద నేను బయటకు ఉండడానికి నాకు అవకాశం కల్పించారు హైకోర్టు. మీకు శిక్ష పడ్డప్పుడు మీ కుటుంబ సభ్యులు వాళ్ళ కన్నీరు కానీ వారి బాధలు కానీ ప్రత్యక్షంగా మేము చూడడం జరిగింది. ఎందుకంటే మొత్తం కూడా ఎప్పుడైతే ఈ కేసు మొదటగా 2018లో ఈ కేసు ఉదంతం జరిగిందో అప్పుడు మారుతిరావు సోదరునిగా ఉన్నటువంటి మీరు ఈ కేసులో ఇన్వాల్వ్ కావడం జరిగింది. మొత్తం కూడా జైలుకు వెళ్ళడం జరిగింది, ఆ తర్వాత కూడా ఉండడం జరిగింది. అసలు మొదటి నుంచి మారుతిరావు మీరు అంతా ఎలా ఉండేవారు? కుటుంబం అంతా కలిసి ఉండేవాళ్ళం. అది పెద్ద ఫ్యామిలీ. మా అమ్మ నాన్నలకి మా తర్వాత జనరేషను 60 మంది కూడా ఒకటే మాట మీద అంత కట్టుబడి ఒకటే ఉండేవాళ్ళము. నేను నా కొడుకు ప్రెగ్నెంట్, నా భార్య ప్రెగ్నెంట్ ఎప్పుడు నా కొడుకు కడుపులో ఉన్నప్పుడు నేను వేరే కాపురం పెట్టిన. అప్పుడు 18 సంవత్సరాల క్రితం, మోస్ట్లీ 2004 అనుకుంటా. 2004లో వేరే కాపురం పెట్టిన తర్వాత అప్పటి నుంచి ఫంక్షన్లలో కలవటమే, లేకపోతే నా బిజినెస్లో కలవటమే తప్ప వాళ్ళ ఇంటికి పోయేది, మా ఇంటికి వాళ్ళు వచ్చేది ఏం పెద్ద జరగదు. వాళ్ళ అమ్మాయి ఒకటి గారాబం, నా పిల్లలు 3, నేను నా పిల్లలకి తగ్గట్టు నేను ఉండాలి అన్నట్టు నేను ఉండేది తప్ప కలిసేది ఎప్పుడు గొడవలు లేవు, ఎప్పుడు ఆర్గ్యుమెంట్స్ లేవు. ఎక్కడికైనా వెళ్ళినా అందరం కలిసి ఉండేది. మా అమ్మ ఇక్కడ ఉంటే ఇక్కడికి వస్తారు, అక్కడ ఉంటే అక్కడికి పోతారు, అవన్నీ మంచిగానే ఉండేది. ఆ కుటుంబంలో అక్కడ ప్రేమ వ్యవహారాలు కూడా నా దృష్టికి తీసుకురాలేదు ఫస్ట్. తర్వాత 2016 అనుకుంటా, 2016లో జరిగిన విషయం తెలిసిన దగ్గర నుంచే ఆ విషయం నాకు తెలిసింది, నా దృష్టికి తీసుకొచ్చి అప్పటి వరకు కూడా నా దృష్టికి తీసుకురాలేదు ఏ రోజు కూడా. నేను అడిగడానికి కూడా జరిగింది, ఎందుకు అట్లా. కానీ అమృత పదే చూడడం జరిగింది. మొదటగా మాట్లాడినప్పుడు కూడా మొత్తం బాబాయే చేశారని, ఎందుకు బాబాయ్ మీద అంత అమృత కసి పెంచుకోవడానికి కారణం ఏంటి? ఇక వాళ్ళమ్మ ఆమె ఒకళ్ళే, వాళ్ళ లోకం వాళ్ళే, వాళ్ళ ఆలోచన వాళ్ళు ఉంటుంది. మరి వాళ్ళ అమ్మ చెప్పినట్టు వినాలి. నా బిడ్డ నా పిల్లలకి నా భార్య పెట్టిందే తింటారు, వాళ్ళ పిల్లలకి వాళ్ళ అమ్మ పెట్టిందే తింటారు. నేర్పడం అదే వింటారు, పెట్టింది అదే తింటారు, చెప్పింది అదే వింటారు. వాళ్ళకి అట్లా అలవాటు అవుతుంటుంది. అలవాటైన క్రమంలో వాళ్ళు మంచి చెప్పినరో వాళ్ళు ఆలోచించుకోవాలి, పిల్లలకి చెడు చెప్పినరో వాళ్ళు ఆలోచించుకోవాలి. అంతేగాని వాళ్ళ మీద ద్వేషం ఎందుకు వచ్చింది అని అనటానికి ఈ కేసు అయిపోయి నీకు నోటికి వచ్చినట్టు బయట మాట్లాడేంత వరకు కూడా మా మీద ఇంత ద్వేషం ఉన్నది, ఇంత కోపం ఉన్న సంగతి మేము ఎప్పుడు గమనించలేదు. ఎప్పుడైనా బాబాయ్ అంటారు, నేను బంగారు తల్లి అని పిలుస్తాను. నేను కనీసం అమృతాన్ని కూడా పిలవను. అమృతాన్ని ఇప్పుడు ఈ రోజు వరకు కూడా నేను పిలవలేదు ఎప్పుడు. అట్లాంటి పరిస్థితులలో మా మీద ఇంత ద్వేషం ఉంటుంది, మా పిల్లల మీద, నా భార్య మీద, నా కుటుంబం మీద అనేది నేను ఎప్పుడు గమనించలేదు, మేము ఎప్పుడు చేయలేదు. అసలు అట్లాంటి పొరపక్షాలేమీ మా కుటుంబంలో లేవు. కేవలం ఏదైనా సరే అందరం ఒక మాట మీద కట్టుబడి ఉంటాము. మారుతిరావు శ్రవణ్ అంటే అట్లా ఉండాలి అని చెప్పననేది, ఆదర్శంగా ఉండాలి అనేది మాకు మా ఫ్యామిలీలో కాదు, మేమంటే ఎవరో తెలిసిన వాళ్ళందరి దృష్టిలో కూడా అట్లా ఉండేవాళ్ళం మేము. ఆస్తి కోసమే ఇలా చేశారు, బాబాయ్ ఆస్తి కోసం ఇలా చేశారని పదే చెప్పడం జరిగింది. ఆస్తి పంచాయతీలు ఏమి లేవు. మారుతూ ఉన్నప్పుడే బెయిల్ అయిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత అప్పుడే ఆస్తి పంచాయతీలు, ఆస్తి ఎవరి వాళ్ళు పంచుకున్నాము, అసలు ఎక్కడ కూడా గొడవ లేదు, అదంతా అవుతుంది మాట. ఘటన జరిగిన తర్వాత మీరు జైలుకు వెళ్ళడం జరిగింది. అప్పుడు మీ అన్నయ్య కూడా అంతా కలిసే ఉండడం జరిగింది. జైల్లో ఉన్నప్పుడు కూడా ఈ విషయం చర్చకు వచ్చినప్పుడు కూడా అన్నయ్య ఏం చెప్పేవారు మీతో? వద్దు, ఎందుకులే, నీ దృష్టికి వచ్చి అంతా చులకనైతాము, ఇట్లా లవ్ అఫేర్ ఉండే చులకనైతామని నాతో చెప్పకుండా సాధ్యమైనంతవరకు ఆయననే జాగ్రత్త పడి ఏం కాకుండా ఇబ్బంది కలగకుండా ఉండడం కోసం ఆయన ప్రయత్నం చేసిండు తప్ప నా దృష్టికి వచ్చి ఎందుకు
నాది నుంచి నా పిల్లలకు పోతుంది, నా పిల్లల దగ్గర నుంచి ఇంకోళ్ళకి పోతుంది, చులకనవుతుంది నా కుటుంబం అన్నట్టు ఆ జాగ్రత్త కోసం నా దృష్టికి తీసుకురాలేదు తప్ప మా మధ్యన ఎప్పుడు గొడవలు లేవు, ఆస్తి గొడవలు లేవు, ఎవరు లేవు. మీరు మిర్యాలగూడలో మారుతరావు తెలుసా, శ్రవణ్ తెలుసా అని ఎవరైనా తెలిసిన అడిగితే వాళ్ళ అన్నదమ్ములు ఎలా ఉంటారు అని చెప్పనని మీరు అడిగితే తెలుస్తుంది మేమంత మంచుకుంటాము. జైల్లో ఉన్నప్పుడు కూడా మారుతిరావు లేఖలు కూడా రాసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. గతంలో జైల్లో ఉన్నప్పుడు కూడా అతను సూసైడ్ అటెంప్ట్ కూడా ప్రయత్నించినట్టు కూడా తెలుస్తుంది. అప్పుడు ఏం జరిగింది? సూసైడ్ అటెంప్ట్ అనేది తెలియదు కానీ కొన్ని కాగితాలు అయితే ఉన్నాయి. అటెంప్ట్ అనేది అక్కడెక్కడ జరగలేదు, కాకపోతే ట్యాబ్లెట్లు వేసుకున్నప్పుడు బీపీ ఏదో తగ్గింది అని చెప్పని తీసుకెళ్ళినప్పుడు తర్వాత నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత భార్యకి కాగితాలు ఇచ్చి పంపించిన కాగితాలు మాత్రం నా దగ్గర ఉన్నాయి, జిరాక్స్లు ఉన్నాయి. శ్రవణ్కి సంబంధం లేదు, శ్రవణ్ ఇన్వాల్వ్మెంట్ లేదు, శ్రవణ్ కుటుంబం రోడ్డున పడ్డది, అది తప్పు అని చెప్పనని అమృతకు అప్పీల్ చేసినట్టు. అంటే అప్పీల్ చేయడం అంటే అమృతకు ఆ లెటర్ చేరితే అమృతాన్ని అర్థం చేసుకుంటుంది ఏమన్నా ఉద్దేశం. కేసులో శ్రవణ్కు సంబంధం లేదని మీ అన్నయ్య చాలా క్లియర్గా చెప్పి ఆ కాగితాలు ఉన్నాయి, అవి ఆయన స్వహస్తాలతో రాసిన పేపర్సే, నేను రాసింది కాదు, నేను క్రియేట్ చేసింది కాదు. మరి అది అది కోర్టులో ఉన్నది కాబట్టి నేను ఏమి మాట్లాడటానికి కూడా సహజం కాదు. అది నేను కోర్టు ఈ కేసు అయినప్పుడు కూడా అప్పుడు ఉన్నటువంటి ఎస్పీ రంగనాథ్ గారి దగ్గర కూడా ఈ విషయం ప్రస్తావనకు వచ్చింది. అది మమ్మల్ని రిమాండ్ చేసినప్పుడు కూడా నాకు సంబంధం లేదు అన్నట్టు ఎస్పీ గారు అప్పుడు కూడా చెప్పిండ్రు. కానీ ఇక చట్ట పరిధిలో పోయిన తర్వాత జడ్జి గారు ఏ నిర్ణయం చేస్తే ఆ నిర్ణయానికి కట్టుబడి ఉండాల్సిందే. నేను అదే కట్టుబడి ఉన్నా. మళ్ళీ కూడా ఇప్పుడు నేను మళ్ళీ నాకు జీవిత ఖైదు అని శిక్షించినప్పుడు నేను వెళ్ళినా, నేను అదే రిమాండ్లో ఉన్నా. మళ్ళీ తర్వాత నా ప్రయత్నం నేను చేసుకుని హైకోర్టులో నేను బెయిల్ మీద నేను బయటకు రావడం జరిగింది. కోర్టులో ఉన్న వివాదాన్ని నన్ను ఎక్కువ నేను మాట్లాడటానికి నాకు అది అప్పుడు ఏవన్గా ఉన్నటువంటి మీ సోదరుడు మారుతిరావు ఉన్నప్పుడు కూడా మొత్తం కూడా అందరి దృష్టి ఆయన ఏవన్గా ఉంది కాబట్టి ఏదైనా కేసులైనా వాదులైనా కానీ బయటికి వస్తామనే అవసరం ఉండేది. ఆ తర్వాత ఆయన జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత అతను ఆత్మహత్యకు పాల్పడడం, ఆ తర్వాత మారుతిరావు చనిపోయిన తర్వాత కూడా శ్రవణ్ ఆ కుటుంబాన్ని కానీ బయట ఉన్నవారు కానీ ఎవరు కూడా పట్టించుకోలేనటువంటి పరిస్థితి ఎదురైంది. ఇప్పుడు తీరా చూసినా కానీ ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. ఎందుకంటే శ్రవణ్కు 2 అమ్మాయిలు 1 అబ్బాయి, వాళ్ళు ఇంకా కూడా పెళ్ళిళ్ళు కావాల్సినటువంటి వారు, వారి జీవితం అంతా కూడా మొత్తం కూడా నరకయాతన అనుభవిస్తున్నటువంటి పరిస్థితి. చాలా వరకు తెలుగు రాష్ట్రాల ప్రజలు ఇప్పుడంతా కూడా మారుతిరావు చనిపోయారు, ఆత్మహత్య చేసుకున్నారు. అదేవిధంగా ఆమె కూతురు అమృత, ఆమె ఒక జీవితంతో ఆమె తల్లి వద్ద హ్యాపీగా బతుకుతున్నది. కానీ శ్రవణ్ కుటుంబం మాత్రం బలైపోయిందని కూడా ప్రతి ఒక్కరు చర్చించుకుంటున్నటువంటి పరిస్థితి. దేవుడు ఉన్నాడు, ఆ భగవంతుడి మీద భారము. వాళ్ళు మంచిగున్నారు, నేను చెడుగున్నా అంటానికి నేను వాళ్ళ చెడు కోరేవాడిని కాదు, నాకు అవసరం లేదు. వాళ్ళు ఉన్నారన్నప్పుడు మేము ఇట్లా ఉన్నాం కదా, మరి వాళ్ళు మంచిగా ఉండాలనుకున్నాం. కానీ నేను చెడిపోయినా కదా, వాళ్ళు చెడిపోవాలనే దృష్టి ఉంటే నేనేం చేయాలి? ఇప్పుడు కోర్టులో మారుతిరావు భార్యని నేను రావద్దు అని చెప్పని చాలా ప్రయత్నం చేసింది. నేను రావద్దు అని చెప్పని చాలా ప్రయత్నం చేసి కోర్టు నీకు బెయిల్ రావద్దు, నాకు బెయిల్ రావద్దు అని చెప్పని ఆమె చాలా ప్రయత్నం చేసింది. మా అక్కయ్య వాళ్ళు, మా బంధువులు, బయట వాళ్ళని నేను ఎప్పుడు ఇన్వాల్వ్ చేయను. నా కుటుంబ సభ్యులే, మా అమ్మ నాన్న వాళ్ళ జనరేషన్, మా అమ్మ నాన్నకు సంబంధించి మా అమ్మ నాన్న తర్వాత సంతానమే 60 మంది ఉన్నాం మేము. మా వాళ్ళు మాకు చాలు. మా అమ్మమ్మకు సంబంధించి మా అమ్మ తరపున మా అమ్మ. ఎందుకు ఇప్పుడు అమృత బాగానే ఉంది, అమృత తల్లితో కలిసి ఉంటుంది, వారంతా వారి జీవితం వారంతా బాగానే ఉన్నా కానీ ఎందుకు శ్రవణ్పైయే ఈ కక్ష కట్టడానికి కారణం ఏంటి? నేను అమృత వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి, అమృత రోడ్డున పడింది, అన్యాయం అయిపోతుంది, మనం కనిపించిన అమ్మాయి తీసుకొచ్చుకో, నువ్వు ఏదో రకంగా తీసుకొచ్చుకొని బాలస్వామి దగ్గరికి వెళ్ళి నచ్చజెప్పి తీసుకొచ్చుకొని ఆ అమ్మాయికి పెళ్లి చేసి దారిలో పెట్టు అని చెప్పని నా మిత్రులతో కలిసి చాలా సందర్భాలలో మారుతిరావు భార్యకి మారుతిరావు భార్య అని ఎందుకు అంటున్నా అంటే, నా వదిన నేను బయటికి రాకుండా ప్రయత్నం చేసింది. ఇక నేను అట్లా అనాలంటే కూడా నాకు మనసు అంగీకరించట్లేదు. నా మీద నాకు ఆయనకి ఆమెకి ఏమైనా గొడవ అయితే వ్యాపార పరంగా డబ్బుల పరంగా ఏమైనా ఉంటే అది చూసుకోవాలి, కానీ జైల్లో నుంచి బయటికి రావద్దు అని చెప్పని అంత దుర్మార్గంగా ఆమె మారుతిరావు భార్య ప్రయత్నం చేసింది. మా కుటుంబ సభ్యులకు తెలుసు. వాళ్ళని అడిగినా వాళ్ళు చెప్తారు, అవును జైల్లో నా బిడ్డ చేసింది, నాకే సంబంధం అని చెప్పని తప్పించుకున్నప్పుడు మనం ఏం చేస్తాం? చూడండి సార్, నిద్రపోయేట వాళ్ళని లేపలేస్తాం, నటించే వాళ్ళని లేపలేము. వాడు నటిస్తూనే ఉంటాడు, నాకు తెలియదు, నాకు సంబంధం లేదు అన్నప్పుడు మనం ఏం చేయలేము, మనం నమ్మలేం. మరి దానికి దేవుడే ఉన్నాడు, నాకు అవకాశం ఉంది, నాకు అనుకూలంగా ఉంది, జడ్జి గారు మీరు నాకు బెయిల్ ఇచ్చిండ్రు. భగవంతుడు నిర్ణయిస్తాడు ఎవరిది ఏంది, ఎవరిది తప్పు, ఎవరు ఒప్పారేది భగవంతుడు నిర్ణయిస్తాడు. కాలం జైల్లో ఎలా నిద్ర పట్టేది? ఎందుకంటే 2 పిల్లలు కానీ 2 కూతుర్లు, కుటుంబం మొత్తం కూడా పూర్తిగా మీకు తెలుసు. మొత్తం కూడా చెల్లపల్లి జైల్లో ఉన్నప్పుడు ఎలా అనిపించేది మీకు? గతంలో కూడా కేసు విషయం మాట్లాడకుండా నా క్యారెక్టర్ని చెడు చేయటము,
నా భార్య మీద ఆరోపణ చేయటము, నా పిల్లలని బాడీ షేమింగ్ చేయటము, వాళ్ళని ఎట్లా పడితే అట్లా మాట్లాడటము, పర్సనల్గా మొత్తము మేము అప్పుడు చూడటానికి జరగలేదు. తర్వాత మేము బెయిల్ మీద బయటకు వచ్చిన తర్వాత 2019లో బయటకు వచ్చిన తర్వాత చూస్తే అసలు కేసుకు సంబంధం లేదు, అనవసరంగా మమ్మల్ని పర్సనల్గా ఉన్న విషయాలు, కేసుకు సంబంధం లేని విషయాలు చెప్పి చాలా మమ్మల్ని డ్యామేజ్ చేసింది. దానివల్ల మా కుటుంబం చాలా నష్టపోయింది. అది తట్టుకోలేని పరిస్థితి. ఆడపిల్లలు ఎవరన్నా ఉంటే మీరు చెప్పండి, ఆడపిల్లలు ఎవరన్నా ఉంటే అట్లా మొత్తము బ్యాడ్గా చెప్తే, వాళ్ళ క్యారెక్టర్ మంచోళ్ళు కాదు అని చెప్తే ఎవరైనా ఎంత నష్టపోతారు. నష్టమైనప్పుడు చెప్పు, తప్పు చేసినప్పుడు చెప్పు. తప్పు చేసినప్పుడు చెప్తేనే నాకు ఇంతవరకు వచ్చింది. బిగ్ టీవీ ద్వారా తెలుగు రాష్ట్ర ప్రజలకు ఏం చెప్తారు? ఎందుకంటే అంతా కూడా అమృత వర్షన్ వినడం జరిగింది. అప్పుడంతా కూడా జరిగినటువంటి తీరు ప్రతిదీ ఆమెది గమనించారు, చూశారు. కానీ శ్రవణ్ ఏం చెప్పదలుచుకున్నారు అమృత గురించి? ఆమె మంచిగా ఉండాలని కోరుకుంటాం. మేము కనిపించి మా అన్నయ్య మా వదిన కనిపించిన పిల్లలు వాళ్ళు మంచిగా ఉండాలని కోరుకుంటాం, కానీ వాళ్ళు చెడు కోరుకునే అంత. నేను మారుతురా ఒక బిడ్డకి తండ్రి అయితే నేను 3 బిడ్డలకు తండ్రిని. నా 3 పిల్లలు ఎట్లుంటారో వాళ్ళు కూడా అట్లా ఉండాలని కోరుకునేవాడిని తప్ప నేను ఒక ఫాదర్గా, ఒక తండ్రిగా నేను చెడు కోరేవాడిని కాదు, నాకు అవసరం కూడా లేదు. ఇప్పటికీ అమృతని నువ్వు బంగారు తల్లి అని పిలుస్తున్నావు, కానీ ఆ బంగారు తల్లే బాబాయిని ఉరి తీయాలని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఇంకా పరిస్థితి ఆమె అట్లా నాకు మీ మీద ఉన్నది, మీకు నా మీద ఉండాలని లేదు కదా. అది భగవంతుడే నిర్ణయిస్తాడు. ఉరి తీసేది ఉంటే తీస్తారు, వదిలిపెట్టేది ఉంటే వదిలిపెడతారు. అది చట్టం, కోర్టు పరిధిలో ఉన్నది. కానీ అది వాళ్ళు ఆలోచించుకోవాలి. నాకు ఎప్పుడు కూడా ఎవరి మీద శత్రుత్వం ఉండదు. నా పిల్లలనే అనుకుంటా. మా కుటుంబంలో అందరూ కూడా ఒకరికొకరు అనుకూలంగా ఉంటారు, అనుబంధంగా ఉంటారు. మంచి చెడులు, తప్పొప్పులు అంటే ఏదైనా ఇబ్బందులు ఉంటే అందరూ సహకారం చేసుకుంటూ చేస్తారు. ఫస్ట్ నుంచి కూడా, ఇప్పుడు కాదు, ఫస్ట్ నుంచి కూడా మా అమ్మ నాన్న ఉన్నప్పటి నుంచి కూడా ఈ రోజు వరకు కూడా అదే పరిస్థితి ఉంటుంది. వాళ్ళు ఒక్కళ్ళే. మా అమ్మ నాన్నల తర్వాత సంతానం 60 మంది ఉంటే వాళ్ళు 3 ఒకటి, మిగిలిన 57 మంది ఒకటి. అట్లుంటారా ఎక్కడన్నా మీరు చెప్పండి? కానీ పిల్లలను కనండి, చట్టాలు చెప్పినట్టు లేకపోతే అది ఇది చెప్పినట్టు మీరు లవ్ చేస్తున్నారు కదా వదిలేయటము, వాళ్ళు చట్టం అట్లా చెప్తున్నారు కాబట్టి పెళ్లి చేసుకోండి అని అంటే. కానీ అప్పుడు అమృత పదే చెప్పింది, నాకంతా కాదు ప్రణయ కుటుంబం, నాకు ప్రణయ్ అనేసి కూడా చాలా వరకు చెప్పినటువంటి పరిస్థితి. నమ్మి వదిలేమను, వెళ్ళమనండి, నాకేం అభ్యంతరం. మారుతరావు చేసిన ఒక బాధ, నాకే కేసుతోటి ఎలాంటి సంబంధం లేదు. చట్ట పరిధిలో ఉన్నది నేను మాట్లాడకూడదు కాబట్టి నేను అది లేదు. కానీ కేసు కంటే ముందు నుంచి 4 నెలల నుంచే నాకు మారుతరావుకి ఎలాంటి మాటలు లేవు. వాళ్ళకి ఆయనకి నాకు మాటలు లేవు. ఈ విషయంలో ఆయన ఊరికే ఎట్లా రావాలి, ఆమె రాదు, ఇదే గోల చేస్తుంటే 6-7 సంవత్సరాల నుంచి చేస్తున్న ఈ లవ్ అఫేర్ని బహిరంగంగా చెప్పకుండా తెగించి ఒక పెళ్లి చేసుకున్న తర్వాత నువ్వు తీసుకురావలేవు, అది కాని పని. ఎస్పీ గారు కూడా పిలిచిండ్రు, వద్దు కొన్ని రోజులు ఆగండి, అవసరమైతే పిలిచి మాట్లాడదాం, వద్దు అని చెప్పని ఎస్పీ గారు చెప్పిండ్రు, డిఎస్పీ గారు చెప్పిండ్రు, మా ఫ్యామిలీ మెంబర్స్ అని చెప్పిండ్రు. ఆయన నువ్వు చెప్పినా వినే పరిస్థితి లేదు అని చెప్పని మా కుటుంబం వరకు అసలు వాళ్ళని పట్టించుకోలేదు. మారుతరావు ఇంటిని వాళ్ళు వద్దు, ఇంకా ఆయన ఒకటే సోది పెడుతుంటాడు, అది రాదు, 7 ఏళ్ల నుంచి కాపాడుకోలేదు, ఇప్పుడు ఏమొస్తారు? మారుతీరావు అంతా తట్టుకోగలిగారు, కేసులు ఉంచారు, కేసుల నుంచి బయటకు వచ్చి బెయిల్పై వచ్చారు. వచ్చిన తర్వాత కూడా చివరి నిమిషంలో అతను ఆత్మహత్య చేసుకోవడానికి కారణం ఏమంటారు? నీ కన్న కూతురే మళ్ళీ కేసు పెట్టి లోపల పెడితే అది తట్టుకోలేకపోయిండు. సరే నువ్వు ఎందుకు చనిపోయినావు అని మేము అడగడానికి అవకాశం లేదు, చనిపోయిన తర్వాత కదా చనిపోయిందని తెలిసేది. మేము అనుకుంటున్నాము, అంటే అంతకుముందు నీతో షేర్ చేసుకునేది కదా, ఏం లేదు. తర్వాత కూడా నాకు మా బ్రదర్కి ఏం పెద్ద అండర్స్టాండింగ్ లేదు. ఎందుకంటే నా కుటుంబం మొత్తం రోడ్డున పడ్డది, నా పిల్లలంతా ఆగమైనరు, రోడ్డున పడ్డరు అనేది నాకు మంచి అభిప్రాయం కలగలేదు. అవసరమైతే మాట్లాడటం మారుతరావుతోటి, లేకపోతే లేదు. అంటే ఆస్తులన్నీ కూడా మారుతీరావు మీరంతా కలిపే కమాండ్గా ఉండేవి కదా? మేమే కలిపి సంపాదించుకున్నాము. మా పేరెంట్స్ ఎవరు మాకు డబ్బులు ఇవ్వలేదు, మేమే కష్టపడి సంపాదించుకున్నాము, మేమే పంచుకున్నాము. ఆస్తి పంపకాలలో ఎలాంటి వివాదము లేదు. తర్వాతనే చనిపోయే ముందు వీలునామా రాసిండు, ఆమె నాకున్న ఆస్తి, నా పేరు మీద ఉన్న ఆస్తి నా భార్యకి చెందాలి అని. అంటే బిడ్డ మీద ఎంత మమకారం ఉన్నది అనేది మీరు అర్థం చేసుకోండి. నా భార్యకే చెందాలి, నా బిడ్డకి చెందాలని రాయలే, నా భార్యకే చెందాలని రాసిండు. అది ఎవరికి వాళ్ళు అర్థం చేసుకోవాలి. నేను చెప్పేది ఏముంటుంది? అంటే ఆస్తి విషయంలో మాత్రం మీ ఇద్దరు కలిపి ఉన్నది మాత్రం సపరేట్ ఎవరికి వాళ్ళకి ఆస్తుల వివాదం ఏమీ లేదు. ఆ ఆస్తుల పంపకాలలో ఎక్కడ వివాదం లేదు, ఉన్నప్పుడే పంపకాలు అయిపోయినాయి. నవంబర్ 2019లోనే ఆస్తి పంపకాలు అయిపోయినాయి. ఆ ఇష్యూ ఏం పెద్ద మా ఇద్దరి మధ్య ఏం లేదు.
వాళ్ళు ఏదో అనుకున్నారేమో ఇంతవరకు నేను ఎవరైనా నాతోటి ప్రాబ్లం ఉంటే ఎవరైనా పెద్ద మనుషులు నేను తీసుకొచ్చుకో, వాళ్ళు చెప్తే నేను వింటా. ఇప్పుడు ఏంటి శ్రవణ్ పరిస్థితి ఏంటి ఇప్పుడు? ఏంటంటే మారుతీరావు ఆయన ఆత్మహత్య చేసుకుంటూ చనిపోయారు. అదేవిధంగా ఆమె కూతురు మొత్తం అమృత తల్లి వద్ద ఉంటుంది, ఆమె జీవితం కానీ శ్రవణ్ పరిస్థితి ఏంటి? ఇద్దరు కూతుర్లు కానీ వారి కానీ మీ ఫ్యామిలీ పరిస్థితి ఏంటి? నాకేం ప్రాబ్లం లేదు. నా పిల్లలు మంచి చదువుకుంటారు, నా పిల్లలు నాకు అనుగుణంగా ఉంటారు, నా కుటుంబం అంతా నాకు సపోర్ట్ ఉన్నది. నేను మంచి ఉంటేనే ఉంటారు. నేను చెడు ఇది నేను తప్పుడు అయితే నా కుటుంబం ఎప్పుడు కూడా నాకు సహకారం చేయదు కదా. ఇంత పెద్ద కుటుంబము 350 మంది. మా అమ్మమ్మకి సంతానం 60 మంది అయితే మా అమ్మమ్మకి సంతానం 360 మంది. 360 మంది కూడా మా కుటుంబానికి అనుకూలంగా ఉన్నారు. నేను మంచోడిని కాకుండా ఉండరు కదా. మరి వాళ్ళతో ఎంతమంది ఉన్నారు చూడమనండి. మారుతున్న కుటుంబంతో వాళ్ళు ఉండేదాన్ని బట్టే ఉంటారు. మీరు నన్ను చూసిన అవుతే నేను మిమ్మల్ని చూసిన అవుతాను. అదేవిధంగా శ్రవణ్ భార్య కూడా ఉన్నారు. చెప్పమ్మా, చివరిగా చూసినట్లయితే అమృత కొన్ని మీ పిల్లలపై కూడా కామెంట్ చేసినటువంటి పరిస్థితి కూడా గతంలో చూడడం జరిగింది. ఎందుకు అమృత అంతా తయారు కావడానికి కారణం ఏంటి? ఎందుకంటే బాబాయ్ ఏమో బంగారు తల్లి, మా బంగారు తల్లి అని చెప్తున్నారు. కానీ ఆమె ఏమో మీ పిల్లలపై కానీ మీపై కానీ ఆమె చేసినటువంటి మాటల్ని ఏమని చెప్తారు? మాకు మీడియాలో చూసేంత వరకు అమృతకి మా మీద అంత కోపం ఉంది, మా ఫ్యామిలీ మీద అంత పగ ఉంది అన్న సంగతి నాకైతే తెలియదు. అంతకుముందు పేపర్లో మీడియాలో వచ్చినట్టు చెప్పినట్టు ఇష్యూస్ చెప్పిన వచ్చేది ఫంక్షన్స్లో కలిసేవాళ్ళం అందరం. అందరి పిల్లలు, మా ఆడపడుచు పిల్లలు, వాళ్ళ పిల్లలు, మా పిల్లలు, అమృత అందరం కలిసి చాలా హ్యాపీగా ఉండేవాళ్ళు. అసలు ఆ మనసులో ఇంత పగ ఉంది అనేది మాకు మీడియాలో చూసిన తర్వాతే తెలిసింది. నేను అమృతాన్ని ఎప్పుడు సపరేట్ అయితే నేనైతే చూడలేదు. మా ఆడపడుచు పిల్లల్ని, మా పెద్దోడు కూడా పిల్లల్ని, అమృతాన్ని, మా పిల్లల్ని ఎప్పుడు ఈక్వల్గానే చూసాం మేము. ఒక రాఖీ పండగ వచ్చినా మా అబ్బాయికి రాఖీ కడితే అందరికీ సేమ్. కనీసం ఇచ్చే విషయంలో, గిఫ్ట్ ఇచ్చే విషయంలో కూడా నేను ఎప్పుడు ఎవరికి డిఫరెన్స్ చూపించలేదు. అందరికీ ఒకటేలాగా చూశాను. నాకు కూడా మీడియాలో చూసాకే తెలిసింది ఆమెకు మా మీద అంత పగ ఉందని. ఇంకా అప్పటి నుంచి నేను జాగ్రత్తగా ఉండడం మొదలుపెట్టాను. మీరు ఎంత బాధపడ్డారో మేము ప్రత్యక్షంగా కూడా చూడడం జరిగింది. ఎందుకంటే అప్పుడు మొత్తం కూడా అతనికి జీవిత ఖైదు పడ్డప్పుడు అప్పుడంతా కూడా కోర్టు వద్ద మీరు వచ్చినటువంటి ఆవేశం కానీ ఆవేదన కానీ అంతా కూడా అర్థం చేసుకున్నాం మీడియాపై కూడా. మొత్తం అసలు మీ పిల్లలు అప్పుడు పరిస్థితి ఏదో ఉండేది? తను జైలుకి వెళ్ళినప్పుడు మీ పరిస్థితి ఎలా ఉండేది? జైలుకి వెళ్ళినప్పుడు పరిస్థితి ఎలా ఉంటుందండి, చాలా బాధపడ్డాం. చాలా అంటే చాలా బాధపడ్డాం. తర్వాత కూడా మేము ఎందుకు అసలు నీ కోపం ఏంటి మా మీద, ఎందుకు అంత పగ అని కూడా చాలా మా వదిన వాళ్ళు అందరు వెళ్ళి అడిగారు. మా వల్ల మీకు జరిగిన నష్టం ఏంటో చెప్పమని కూడా అడిగారు అందరూ. కానీ ఈ రోజు వరకు కూడా మాకు సమాధానం రాలేదు. మా వైపు నుంచి తప్పు జరిగిందా, మా పిల్లలు ఏమైనా ఇబ్బంది పెట్టారా, ఆస్తిపరంగా మీకు ఏమైనా ఇబ్బంది జరిగిందా, అసలు మీకు ఏంటి మా మీద అంత పగ ఉండడానికి కారణం ఏంటని కూడా అందరు వెళ్ళి అడిగారు. నేను పర్సనల్గా మెసేజ్ కూడా పెట్టాను. అసలు మీకు అంత పగ ఉండడానికి కారణం ఏంటో నాకు రిప్లై ఇవ్వండి, దాన్ని మార్చుకోవాలో ఆలోచిస్తాము, లేకపోతే అసలు కారణం ఏంటో మాకు తెలుస్తుంది అని. ఈ రోజు వరకు కూడా దానికి రిప్లై ఇవ్వలేదు. మా వారి ఫోన్ నుంచే నేను పెట్టాను మెసేజ్లు కూడా. అసలు ఎందుకు మీకు మా మీద అంత పొగ ఏంటి, మా వల్ల మీకు జరిగిన నష్టం ఏంటి, ఎక్కడ మేము మిమ్మల్ని ఇబ్బంది పెట్టాము, అసలు ఎందుకు ఇంత పగ పెంచుకున్నారు అని మాకు ఈ రోజు వరకు రిప్లై రాలేదు. తర్వాత బ్లాక్ చేస్తారు. అంటే అమృత ఒక్క దాని వల్ల కూడా మొత్తం కుటుంబం అంతా కూడా చిన్నాభిన్నమైనటువంటి పరిస్థితి కనిపించింది. మీరు బయటికి వెళ్ళినా కానీ, రిలేషన్లో కానీ, బయట కానీ, ఒక మిర్యాలగూడలో చూసాం ఎంత శ్రవణ్ అన్న, మారుతీరావు అన్న కానీ అంతా ఉండేది. కానీ ఆ తప్పిదం వల్ల కూడా మొత్తం ఇప్పుడంతా కూడా ఎక్కడికక్కడ జరిగింది. అది మాకు అది వాళ్ళ పర్సనల్, వాళ్ళు మాట్లాడుకున్నారు, వాళ్ళు చేసుకున్నారా ఏం చేస్తున్నారో మాకు తెలియదు. మా దాకా ఎప్పుడు రాలేదు. మా దగ్గర వచ్చినప్పుడు మేము సపోర్టే చేసాం, తీసుకొచ్చుకోండి అన్నాము. మీ పిల్లలు అయితే అలా చేస్తారా అన్నారు. సరే పోనీ కొన్ని రోజులు వదిలేసేయండి అన్న. మీ పిల్లలు అయితే మీరు వదిలేస్తారా అన్నారు. దానికి సమాధానం ఎవరైనా ఏం చెప్తారు? ఎవరి పిల్లల డెసిషన్ వాళ్ళకి ఇష్టం. వాళ్ళ పిల్లల విషయంలో ఎలాంటి డెసిషన్ తీసుకోవాలని ఎవరి పేరెంట్స్ ఇష్టం వాళ్ళది, మనం ఎలా ఫోర్స్ చేస్తాం వేరే. అయితే అమృత తల్లి మొత్తం కూడా శ్రవణ్ కానీ అంతా కూడా అండగా ఉండాల్సింది పోయి తర్వాత బెయిల్ రాకుండా చేయడం, ఇప్పుడు కూతురుతో కలిసిపోయి ఉండడం అంతా కూడా మిమ్మల్ని అంతా కూడా ఇప్పుడు బయటపడ్డటువంటి పరిస్థితి. చాలా ఇబ్బంది పెట్టారు. చాలా అంటే చాలా బాధపడ్డాం. ఆ రోజు బాధపడ్డాం. నిజంగా చెప్పాలంటే 8 సంవత్సరాల నుంచి కూడా చాలా నరకం అనుభవిస్తున్నాం. వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు. కేసు అయిన దగ్గర నుంచి ఈ రోజు వరకు మేము చాలా బాధపడ్డాం. చాలా అంటే అది చెప్పడానికి రాదు. కానీ నేను మధ్యన వస్తున్నా అని మీరు అనుకోవద్దు. వాస్తవంగా ఏంటంటే ఈ విషయంలో బాలస్వామి కుటుంబం మొత్తం నాశనం అయిపోయింది. బాలస్వామి కొడుకు పోయిండు, చిన్న కొడుకు. ఆ అబ్బాయి దురదృష్టము, ఈ మర్డర్ జరిగిన ఆ అబ్బాయి ఇక్కడ వచ్చిండు. ఉక్రెయిన్లో యుద్ధం. ఈ రోజు వరకు ఉక్రెయిన్ చక్కబడలేదు. ఆ అబ్బాయి చదువు పాడైపోయింది. కుటుంబం మొత్తం పాడైంది. మారుతురా కుటుంబము మొత్తం పాడు. నా కుటుంబం మొత్తం రోడ్డున పడ్డాం. మా అన్నయ్యని పోగొట్టుకున్నాం మేము. బాలస్వామి కొడుకుని పోగొట్టుకున్నాడు.
అన్ని 3 కుటుంబాలు నాశనమైనాయి. దీంట్లో సాధించిందేందో నాకు తెలియదు, నాకైతే అర్థం కాలేదు. కానీ భవిష్యత్తులో కూడా ఎవరైనా పిల్లలు దయచేసి, నేను ఒక 3 పిల్లల తండ్రిగా నేను చెప్తున్నా, దయచేసి మీరు ఏమైనా లవ్ అఫేర్ ఉంటే, ప్రేమించితే పేరెంట్స్కి ఒప్పించి చేసుకోండి, కుటుంబాలు బాగుంటాయి. పేరెంట్స్కి ఒప్పించడానికి ప్రయత్నం చేయండి. మేము మేజర్లైనా మా ఇష్టము అని చెప్పని దయచేసి అట్లా ఆలోచించకుండా ఒప్పించి చేయించుకోండి. కానీ చాలా వరకు అప్పుడు ఒక క్వశ్చన్ అయితే రేజ్ అయింది. మొదటగా అప్పుడు ఇన్సిడెంట్ అయినప్పుడు కూడా ఒకవేళ మారుతిరావు సోదరుడు కానీ ఏదైనా చేయాలనుకుంటే కూతుర్ని చేయాలి, కానీ ప్రణయ్ని చేయాల్సినటువంటి కారణం ఏంటి? ప్రణయ్ మీద హక్కు ఏంది? ఏదన్నా ఉంటే కూతుర్ని చంపేయచ్చు, కానీ ఈ విధంగా ప్రణయ్ని ఏ విధంగా చంపారని కూడా అప్పుడు అంత అది తప్పు సార్. ఎవరినైనా సరే, ఎవరిదైనా ప్రాణమే. నాకు నా బిడ్డ ముఖ్యము, బాలస్వామి బిడ్డ ముఖ్యం. ఎవరి ప్రాణం తీయాలనేది ఎవరూ కోరుకోరు, అదంతా ఉత్తదే. మాకు తెలిస్తే ఇంత కాదు, మాకు తెలియకుండా జరిగింది. ఇప్పుడు మేము చెప్పినా సరే ఇది కోర్టు పరిధిలో ఉన్నది, మేము చెప్పినా తప్పు చెప్పినట్టయితే తప్ప, నేనే చెప్తున్నా కదా, నాకు 3 పిల్లల తండ్రిగా బాలస్వామి చాలా నష్టపోయిండు. కొడుకుని పోగొట్టుకున్నాడు, కుటుంబం మొత్తం పాడైంది. ఆ చిన్న పిల్లగాడు, ఆ చిన్న అబ్బాయిది చదువు పాడైపోయింది. ఈ రోజు వరకు నాకు తెలిసి, నాకు ఎక్కడ కూడా నాకు అంత పరిచయం లేదు, ఆ అబ్బాయి ఈ రోజు వరకు ఎక్కడ చదువుతున్నాడు, సెటిల్ అయింది అనేది తెలియదు. ఇది ఎందువల్ల? ఒకళ్ళు చేసిన తప్పిదానికి, ఒకళ్ళు చేసిన ఆలోచనకి కుటుంబాలు మొత్తం పాడైనాయి కదా. ఇది మీరు వేరే కుటుంబాలన్నీ ఆలోచించమని నేను రిక్వెస్ట్ చేస్తున్నా తప్ప నాకు ఎవరి మీద ఆరోపణ లేదు, ఎవరి మీద కోపం లేదు. కాది ఎందుకు చేయాలి సార్? అది ఆఫ్ ద రికార్డు. మీరు అది తప్పనుకోండి, ఒప్పనుకోండి, దయచేసి. ఎందుకు చేయాలి ఊరేగింపులు? ఎందుకు చేయాలి? మీరు టీచర్లు లేకపోతే ఇవన్నీ ఎందుకు, ప్రీ వెడ్డింగ్ షూట్లు ఎందుకు చేయాలి? ఈడ పుట్టి పెరిగినాము, పేరెంట్స్ పంపించకుండా వీడియోలు వేయకుండా ఉంటే మంచిగా ఉండేది. పేరెంట్స్కి కడుపు మసిలిపోతుంది కదా. ఎవరైనా చెప్తారండి, చట్టం ఉంటుంది, చట్ట పరిధిలో వాళ్ళు చేసుకుంటారు, మేజర్లు ఉంటే చేసుకుంటారు అని ఎవరైనా చెప్తారు. కానీ తన పిల్లల కాడికి వచ్చే వరకు ఎవ్వరు కూడా ఒప్పుకోరు, ఏ తల్లిదండ్రులు కూడా ఒప్పుకోరు.